ఓదార్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 51:12. నేనే మిమ్ము నోదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? ఈ న్యూస్ ఛానల్స్లో వార్తలకు కొన్నిసార్లు మనం ఎంతో కృంగిపోతాం. ఏ వార్త కూడా క్రైస్తవులను ఏలకూడదు. మనం ప్రార్థనలో తగ్గినప్పుడు, విశ్వాసంలో తగ్గినప్పుడే దాని ప్రభావము మనపై హెచ్చుగా ఉంటుంది. దేవుని వాక్యమే మనకు నిజమైనటువంటి వార్తాపత్రిక. దాన్ని చూసి నూతనమైనటువంటి శక్తిని, నూతనమైనటువంటి ధైర్యాన్ని, నూతనమైనటువంటి నిరీక్షణను మనము పొందాలి. ప్రసంగి 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. మన పనులైతే అసంపూర్ణములు కనుక దేవుడు మనలను, మన ద్వారాను కార్యములు చేసేలాగూ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలో కార్యము జరిగిస్తే ఎప్పటికీ చెక్కు చెదరని దాన్ని పొందుతాము. అతడు చనిపోగానే కూలిపోయే ఇంటిని ఎవరైనా కడతారా? ఎవ్వరూ కూడా అలా కట్టరు. తమ మనవాళ్ల వరకైనా నిలిచి ఉండేదాన్ని కట్టాలని అందరూ కూడా ఆశపడతారు కదా. దేవుడు ఏదైనా పని చేస్తే అది శాశ్వతమైంది. మన హృదయాలలో కానీ, ఇతరుల హృదయాలలో కానీ ఆయన చేసే పనికి శాశ్వతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. జాన్ వెస్లీ గారు చనిపోకముందు బానిసలను విడిపించిన విలియం విల్బర్ ఫోర్స్ అనే అతనికి ఒక ఉత్తరం వ్రాశాడు. అతడు జాన్ వెస్లీ గారి యొక్క ఆత్మీయ కుమారుడు. జాన్ వెస్లీ గారు చనిపోయి శతాబ్దాలు గడిచిపోయినా కూడా వెస్లియన్ సంఘాలలో ఇంకా ఆయన జీవిత ప్రభావము, శక్తి ఉన్నాయి. 200 సంవత్సరాల తరువాత కూడా అతని సాక్ష్యము, ఆయన రచనలు, అతని మాదిరి ఫలవంతంగా కనబడుతూ ఉన్నాయి. నీ విషయం కూడా ఎలా ఉందా? దేవుడు నీలో క్రియ జరిగిస్తే అనేక తరాలకు దీవెనల వారసత్వాన్ని అందించగలుగుతావు. భయాన్ని కలిగించే మన లోటుపాట్లను సరిచేసుకొని భయాన్ని లేకుండా ఉందాం. కొన్ని దినాల్లోనే పదవీ విరమణ చేయబోయే ఒకరు ఎంతో భయంతో ఉన్నట్లు విన్నాను. ఆ భయంతోనే ఆరోగ్యం చెడిపోయి పదవీ విరమణకు ముందే లోకాన్ని విడిచేశాడు. భయక్రాంతులముగా ఉంటే మన శరీరాలు ఎంతో జబ్బుపడి బాధపడతాయి. మన సమస్త మార్గాలలో ఆయనను ఒప్పుకుందాం. ఆయనే మనకు భయాన్ని తొలగించి నిన్ను ధైర్యముగా నిలబెట్టునుగాక. ఆమేన్.